హాయ్ హలో గైస్, దిస్ ఇస్ అఖిల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎవరైతే కొత్తగా వచ్చారో మన ఛానల్, సో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తాయి. నేను మీ ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా ఏమంటే మీకు నోటిఫికేషన్ వస్తాయి. సో ఫర్దర్గా మీరు నాతో టచ్లో ఉండొచ్చు. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఏంటంటే ఫుడ్ పాయిజన్. సో ఈ ఫుడ్ పాయిజన్ అనేది ఎక్కడ అయింది? హోటల్లో అయిందా, హాస్పిటల్లో అయిందా, లేదంటే ఎక్కడైనా స్ట్రీట్ ఫుడ్స్లో అయిందా, లేదంటే ఇంకెక్కడైనా బయట అన్నోన్ ప్లేస్లో అయిందా? లేదు, ఇక్కడ కాదు. అసలు ఫుడ్ పాయిజన్ అయ్యేది ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసుకుంటే కనుక స్కూల్స్లో అవుతుంది. అది ఎక్కడ? మళ్ళీ ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్, నాట్ ఇన్ ప్రైవేట్, ఇన్ గవర్నమెంట్ ఓన్లీ. మళ్ళీ ఇందులో చూసుకుంటే కనుక స్కూల్స్, హాస్టల్స్ అండ్ ఇంకా ఏదైతే గవర్నమెంట్ సంబంధించిన ప్రాపర్టీస్ ఉంటాయో సో వాటిలో ఎక్కువ. మరి ఇక్కడ గవర్నమెంట్ నిర్లక్ష్యం ఉందా, లేదంటే ఆ ఫుడ్ ప్రిపేర్ చేసే వర్కర్స్ నిర్లక్ష్యం ఉందా, లేదంటే గవర్నమెంట్ నుంచి ఫుడ్ తీసుకొచ్చే ఎవరైతే అధికారులు ఉంటారో సో వాళ్ళది నిర్లక్ష్యం ఉందా? అసలు ఏమైతుంది, ఎందుకు ఇలా అవుతుంది? ఒకసారి మీరు కొన్ని వీడియోలు చూపిస్తాను, అవి చూడండి. సో దాని తర్వాత మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో చూసారు కదా వీడియోస్ ఎలా ఉన్నాయి? సో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 3 months నుంచి జనరల్ గా మనం సోషల్ మీడియాలో ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ ఎక్కడ చూసినా కూడా ఇలాంటి వీడియోలు అయితే మనం తరచూ చూస్తున్నాం. సరే, ఏదో ఒకసారి ఏదో తెలియని ప్రాంతంలో ఇలా కల్తీ అయింది ఫుడ్. సో దాన్ని పిల్లలు తింటున్నారు. పిల్లలు కూడా చాలా అస్వస్థతకు గురై హాస్పిటల్కి వెళ్ళడం, పేరెంట్స్ తెలియడం, పేరెంట్స్ రావడం, మాట్లాడటం, గొడవ పడడం, ఇలాంటి సందర్భాలు మనం రెగ్యులర్ గా ఏదో ఒకటి చూస్తూనే ఉన్నాం. బట్ ఒక రోజు అయింది, రెండో రోజు అయింది, మూడో రోజు అయింది, ఇలా అవుతూనే ఉంది. అయినప్పుడు కూడా దీనిపైన ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోవట్లేదు ఇప్పుడు నడుస్తున్న గవర్నమెంట్. అలా అని చెప్పేసి మేము గవర్నమెంట్ ఎందుకంటే గవర్నమెంట్ ఏదైతే నిధులు వస్తున్నాయో ఆ నిధులు తప్పకుండా ఒక మంచి పద్ధతిలోనే హాస్టల్స్ గానీ, స్కూల్స్ గానీ ఒక మంచి పద్ధతిలో. కానీ ఇక్కడ ఆ తప్పు అనేది అధికారుల వద్ద జరుగుతుందా, లేదంటే ఆ వనరులను తీసుకున్న వర్కర్ల దగ్గర అవుతుందా? సో ఈ టాపిక్ అనేది కొద్దిగా చాలా డిఫరెంట్ గా, డిఫికల్ట్ గా, చాలా కన్ఫ్యూజ్ లో ఉందని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడు. సో దీని గురించి మనం ఇవాళ క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. అసలు ఏంటి ఫుడ్ పాయిజన్ అనేది ఎలా అవుతుంది? జనరల్ గా గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏదైతే సోర్స్ ఉంటుందో ఆ సోర్స్ ని కొన్ని, అంటే మరి అన్ని జిల్లాలని కాదు, కొన్ని జిల్లాలలో చూసుకుంటే కనుక ఏది ఇప్పుడు ఎగ్జాంపుల్ రైస్ తీసుకో. సో రైస్ ని మామూలుగా మనము వెజల్స్ లో పెట్టుకుంటే ఏంటంటే అది ఎక్కువ రోజు స్టోర్ అవ్వడానికి ఉంటుంది. అండ్ యాజ్ వెల్ as అది బెటర్ గా ఫుడ్, అంటే ఎప్పుడైతే మనం ఫుడ్ ప్రిపేర్ చేస్తామో అప్పుడు పిల్లలకి హైజీనిక్ గా ఉండడానికి. బట్ ఈ మధ్య కాలంలో కొన్ని స్కూల్స్ లో, కొన్ని హాస్టల్స్ లో చూసుకుంటే ఏమైతుందంటే ఆ రైస్ ని గానీ, లేకపోతే దానికి సంబంధించిన ఏదైతే ఫుడ్ సంబంధించిన వెజిటేబుల్స్ కానీ ప్రాపర్ గా వాటిని అంటే లైక్ ఫ్రిడ్జెస్ లో కానీ, లేదంటే అవి ఎక్కడైతే ప్లేస్ చేస్తారో ఆ ప్లేస్ అనేది ప్రాపర్ ఉండకపోవడం వల్ల చాలా, అంటే అది బ్యాక్టీరియా ఇన్ఫార్మ్ అవ్వడం. సో దాన్ని మళ్ళీ ఫుడ్ అంటే ఎవరైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళు ప్రిపేర్ చేయడం కూడా చూసుకోకుండా ఏది పడుతుంది ఉండేసి పిల్లలకు పెట్టడం వల్ల పిల్లలు ఏంటంటే వాళ్ళకి తెలియదు ఏ ఫుడ్ తింటే ఏమవుతుందని చెప్పి. సో మధ్యాహ్నం కాగానే ఆకలి అవుతుంది, భోజనం చేస్తారు. బట్ ఆ ఫుడ్ వల్ల ఈ మధ్య కాలంలో పిల్లలు వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ ఏదైతే ఉంటుందో ఆ పవర్ తట్టుకోలేక హాస్పిటల్స్ లకు వెళ్ళడం జరుగుతుంది. సరే, ఒకసారి ఏదో ఒక దగ్గర అయింది. సో దాన్ని చూసి ఇంకా వేరే అదర్ స్కూల్స్ కానీ, లేదంటే అదర్ కాలేజెస్ కానీ, లేదంటే హాస్టల్స్ కానీ కొద్దిగా భయపడతారు. గవర్నమెంట్ కూడా దీనిపైన ఒక ఏదైతే సీరియస్ తీసుకుంటది అని చెప్పేసి చాలా వరకు మనం గతంలో 2 months వరకు అనుకున్నప్పటికీ కూడా ఇప్పుడు కూడా అలాంటి సందర్భాలు మాత్రం ఎక్కడ రాలేదు. అంటే ఎక్కడ ఏది ఎలా అవ్వాలో అది అవుతుంది. జనరల్ గా మనకు బయట కల్తీ అవ్వడం వేరు, కానీ గవర్నమెంట్ సంబంధించిన ఏదైతే హాస్టల్స్, స్కూల్స్ లో కల్తీ అవ్వడం చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చు. సో మరి ఈ సందర్భంలో ఇదంతా అవుతుంటే పేరెంట్స్ ఏం చేస్తలేరా? పేరెంట్స్ అసలు పట్టించుకోవట్లేదా? లేదంటే అసలు పేరెంట్స్ ఎంత కష్టపడి, ఎంత ధర్నాలు చేసి, ఎంత మంచిగా అడిగినా కూడా గవర్నమెంట్ పట్టించుకోవట్లేదని మీరు అడిగితే తప్పకుండా గతంలో 3 months నుంచి చూసుకుంటే కనుక ఎప్పుడైతే ఇలాంటి ఫుడ్ పాయిజన్ అవుతుందో అయినా ప్రతి చోట్ల ఒక ధర్నా జరగడం కానీ, లేకపోతే పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు భయపడడం కానీ, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడుకొని ఇలా ఉంటే బాగోదు, పిల్లలు చాలా ఇబ్బంది పడతారని చెప్పేసి, అంటే వాళ్ళకు తోచినంతలో వాళ్ళు ఎలాంటిది ఆ సమాచారాన్ని ప్రభుత్వం దగ్గర తీసుకపోయినా కూడా మరి దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా సమీక్ష పెడుతుందా, అధికారులు చెప్తుందా, లేదంటే అధికారులు మళ్ళీ నిర్లక్ష్యం చేస్తున్నారా అని చెప్పేసి కూడా చాలా మంది చాలా రకాల మాట్లాడుకుంటున్నారు. సో ఇదంతా పక్కన పెడితే అసలు ఈ ఫుడ్ పాయిజన్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఇక్కడ మాట్లాడుకుంటే కనుక ఇప్పుడు ఇంత ముందుకు చెప్పుకున్నట్టు మీకు తెలిసి ఉంటుంది. బహుశా ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కానీ, గవర్నమెంట్ హాస్టల్స్ లో చాలా మంది పిల్లలు రావాలి, చదువుకోవాలి, గవర్నమెంట్ లో చదువుకుంటే రేపు పొద్దున ఉన్నత అధికారులు అవ్వచ్చు, ఉన్నత విద్యను కొనసాగించవచ్చు అని చెప్పేసి కూడా చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. మరి గతంలో అయినట్టు ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదు అంటే, ఇలా ఫుడ్ పాయిజన్ అయినాక ఎవరు పంపిస్తారు? తల్లిదండ్రులు పిల్లల్ని ఎందుకు పంపిస్తారు? వాళ్ళని ఏం చేయాలని పంపిస్తారు? పిల్లలు ఇవాళ చదువుకొని రేపు పొద్దున భవిష్యత్తులో ఏదైనా సాధించాలి అంటే వారికి విద్య, వైద్యం, ఉద్యోగం ఇవి మామూలుగా మనకు తెలిసిన విషయాలు.
రేపు పొద్దున భవిష్యత్తులో ఏదైనా సాధించవచ్చు. కానీ ఇవాళ ఆ ఫుడ్ సరిగా లేకపోవడం వల్ల రేపు ఎన్నో కళలను సాకారం చేసుకోవాల్సిన విద్యార్థులు ఇవాళ కుప్పగూలిపోతున్నారు. అదే విధంగా ఈ ఫుడ్ పాయిజన్ ని నిర్లక్ష్యం చేయడం వల్ల పిల్లల కన్నా తల్లిదండ్రులు చాలా బాధపడతారు. సో ఇప్పటికీ పోయింది ఏం లేదు. తప్పకుండా దీనికి సంబంధించిన అధికారులు కూడా మరి ఒకసారి నిర్ణయం తీసుకొని దీన్ని ఏ విధంగా ఫుడ్ని అంటే ఏ విధంగా స్టోర్ చేస్తే బాగుంటుంది, పిల్లలకి ఎలా హైజీనిక్ ఫుడ్ అందించే బాగుంటుంది అని చెప్పేసి మరి అధికారులు కూడా ఒకసారి నిర్ణయం తీసుకొని గవర్నమెంట్తో మాట్లాడితే బాగుంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ కూడా పిల్లలకి అసలు అంటే మేము పంపుతున్న ఏదైతే సోర్స్ ఉంటుందో ఆ సోర్స్ మధ్యలో ఎక్కడ మిస్ అవుతుంది, ఎక్కడ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని మరి వారు కూడా ఈ ఫుడ్కి సంబంధించిన వాళ్ళు ఉండి కనుక్కొని దాన్ని కొద్దిగా బెటర్గా చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటాను. సో ఇది పిల్లల విషయం కాబట్టి ఇవాళ ఎక్కడో ఒక దగ్గర అవుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ ఇది రాష్ట్రం అంతా ఇదే విధంగా పాకితే మాత్రం రేపు చాలా పెద్ద పెద్ద సమస్యలను కూడా గవర్నమెంట్ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఈ పిల్లలకు సంబంధించినది ఏదైతే హాస్టల్లో కానీ స్కూల్స్లో ఫుడ్ పాయిజన్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయండి. అండ్ దీంట్లో కూడా ఇంకా కొన్ని మేజర్ పాయింట్స్ ఉన్నాయి. వాటి గురించి మరొక వీడియోలో మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇది ఇవాళ మన టాపిక్. మీకు టాపిక్ నచ్చినట్టయితే ఒకసారి కామెంట్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇది ఇవాళ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ రాకింగ్ అవర్ ఛానల్.